ఒక మనిషిని చూడగానే ఆకర్షించేది చక్కటి పళ్ళు వరుస, అలాగే చూడముచ్చటైన చిరునవ్వు. సో అలాంటి చిరునవ్వు కోసం తెల్లని పళ్ళు కావాలంటే ఎలాంటి టూత్పేస్ట్ వాడాలో ఈరోజు మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. చక్కటి తెల్లనైన పళ్ళు కావాలంటే ఎలాంటి టూత్పేస్ట్ వాడాలో తెలియజేయగలరు? చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట. అంటే చాలామంది పేషెంట్స్ ఏంటి, లేకపోతే ఎక్కడన్నా ఫంక్షన్స్లో కానీ ఎక్కడన్నా కలిసినప్పుడు డాక్టర్ గారు ఏ పేస్ట్ వాడితే పళ్ళు తెల్లగా వస్తాయంటారు, నా పళ్ళు పసుగా అయిపోతున్నాయండి, ఏం చేయమంటారు, తెల్లగా వచ్చే ఏదైనా పేస్ట్ చెప్పండి సార్ అంటారు అన్నమాట. అంటే ఈ పళ్ళు అనేది, ఈ తెల్లగా అనేది అంటే చిన్నప్పటి నుంచి పాలపళ్ళు అంటాం. పాలపళ్ళు తెల్లగా ఉంటాయి, దాంట్లో ఎక్కువ శాతం ఎనామిల్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు యంగ్ స్టేజ్ అంటే యూత్ స్టేజ్లో పళ్ళు మంచి తెల్లగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ శాతం పంటి మీద ఈ ఎనామిల్ అంటే ఇది ఉంది కదా, ఇది తెల్లగా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. లోన ఈ తెల్లని భాగాన్ని మనం ఎనామిల్ అంటాం. ఈ ఎనామిల్ తర్వాత డెంటిన్ భాగం ఉంటుంది, అది ఇట్లా. ఇప్పుడు చూడండి, ఇది తెల్లని భాగం, ఇదంతా ఒక ఎనామిల్ అన్నమాట. ఈ ఎనామిల్ అంతా వైట్గా ఉంటుంది. ఈ లోన సెకండ్ లేయర్లో ఎనామిల్ తర్వాత డెంటిన్ భాగం ఉంటుంది. ఆ డెంటిన్ కొంచెం పసుపు పచ్చగా ఆ కలర్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏజ్ పెరిగే కొద్దీ అంటే యూత్లో అంటే 16, 17, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలలో ఈ డెంటిన్ యొక్క ఈ చేంజ్ అనేది మనకు కనపడదు. అప్పటి నుంచి ఈ లోన రెండవ భాగమైన పంటిలో ఉన్న రెండవ భాగమైన ఈ డెంటిన్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది ముదురు రంగు పసుపు కలర్ కొంచెం పెరుగుతుంది అన్నమాట. ఆ పసుపు కలర్ పెరిగేటప్పటికీ ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న ఈ ఎనామిల్ రంగు కూడా మారుతూ ఉంటుంది. అంటే ఫస్ట్లో ఆ డెంటిన్ భాగం కొంచెం లేత పసుపు రంగులో ఉంటుంది, ఈ ఎనామిల్ తెల్లగా ఉంటుంది. కాబట్టి పళ్ళన్నీ కూడా తెల్లగా ఉంటాయి. ఇప్పుడు లోన ఉన్న రెండవ భాగమైన డెంటిన్ భాగం ముదురు పసుపు రంగులోకి మారినప్పుడు ఇది ఎనామిల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ ట్రాన్స్పరెన్సీ లోన ఈ ముదురు పసుపు రంగు ఈ ట్రాన్స్పరెంట్గా ఉండటం వల్ల అది కొంచెం ఎల్లోయిష్గా మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది ఏంటంటే ఇంతకుముందు నా పళ్ళు చాలా తెల్లగా ఉండేయండి, ఇప్పుడేమో ఎల్లోగా అయిపోతున్నాయి అని చాలామంది అంటారు అన్నమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఈ చెట్లు ఉంటాయి, ముందు పచ్చగా ఉంటాయి, తర్వాత అది మానుదేరేటప్పటికి అవి గట్టిగా బెరడ కట్టి అది చేవదేరి అది గట్టిగా నల్లగా తయారవుతుంది. అట్లాగే ఈ పళ్ళు కూడా లోన డెంటిన్ ఎంత ఏజ్ పెరిగితే ఆ పెరిగే కొద్దీ అది పసుపు రంగు ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువ అవటం వల్ల ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న ఈ ఎనామిల్ కూడా పసుపు రంగులోకి మారుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి. గమనించుకోకుండా ఏమంటారంటే ఏ పేస్ట్ వాడితే తెల్లగా వస్తాయంటే ఏ పేస్ట్ వాడినా మనం ఏంటంటే పళ్ళు క్లీన్గా ఉంచుకోవాలి,
పళ్ళ మీద పాచి ఉండకూడదు, అంటే గార పట్టకూడదు. ఇట్లాగా మన పళ్ళన్నీ కూడా ఒక్క పన్ను కాదు అన్ని పళ్ళను కూడా మనం క్లీన్ చేసుకున్నట్లయితే అది పాచి నిలవ ఉండదు, తర్వాత గార పట్టదు, పళ్ళు పుచ్చిపోవు, తర్వాత చిగుళ్ళు ఎర్రగా మారటం కానీ, వాపులు రావటం కానీ, చిగుళ్ళ నుంచి రక్తం రావటం కానీ ఇట్లాంటివి ఏమి జరగకుండా ఉంటాయన్నమాట. కాబట్టి చాలామంది ఈ తెలుపుగా ఉండాలి అని కోరుకుంటారు, కానీ అసలు విషయం తెలియక అది ఏ పేస్ట్ వాడాలి అని అడుగుతూ ఉంటారు. ఏ పేస్ట్ వాడినా మన పళ్ళు ఆరోగ్యంగా ఉండటం అనేది చాలా ముఖ్యము. కావాలంటే మనం తెల్లగా ఉండటానికి మనం క్యాప్స్ వేసుకోవచ్చు, దానిపైన వైట్ ఫిల్లింగ్ చేయించుకోవచ్చు. అది ఆర్టిఫిషియల్గా మనం ఏదైనా చేయించుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నమస్కారం.